గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఇవాళ భారీగా కూల్చివేతలు చేపడుతోంది. 30 టీంలను రంగంలోకి దింపారు హైడ్రా చైర్మన్ రంగనాథ్. మేడ్చల్ జిల్లా మల్లంపేట కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూలుస్తోంది హైడ్రా. కత్వా చెరువు పరిధిలోని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. గత వారం రోజుల క్రితమే బిల్డర్లకు నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ విల్లాలను చెరువులోనే నిర్మించడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువులో భారీగా అక్రమ నిర్మాణాలున్నట్లు హైడ్రా గుర్తించింది. 2014లోనే సున్నం చెరువు ఎఫ్టీఎల్లోని నిర్మాణాలను హెచ్ఎండిఏ నోటీసులు జారీ చేసింది. సున్నం చెరువు శేర్లింగంపల్లి, బాలనగర్ మండలాల మధ్య ఉండటంతో రెవెన్యూ అధికారులు కబ్జాలను పట్టించుకోలేదు. చెరువులోనే పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అధికారులు. భారీ బందోబస్తు నడుమ షెడ్లను తొలగిస్తోంది హైడ్రా. మీరు నిజం బయటపెట్టి ఏమైనా చేయగలరా? మీ పబ్లిసిటీ కోసం, మీ దీనికోసం వేసి ఆపేస్తారు అంతే కదా. అది 7 సంవత్సరాలైంది, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ఈఎల్సీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇదిగో పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. పోనీ ఇగో ఇది ఇలా ఉంది, తప్పు ఉంది, ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటం లేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? ఎల్ఆర్ఎస్ యూఆర్ఎస్లు కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? ఇప్పుడు మీకు తెలిసిందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేగా మీరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. కొట్టమనే చెప్తున్నాను, అది మాకు చెప్పండి. ఇగో ఇది రాంగ్ ఉంది, ఇది ఏది ఎక్కడ సరిహద్దులు మీరు పెట్టారు? ముందు సరిహద్దులు చెప్పండి, కొట్టియండి, రండి, ఎక్కడెక్కడ సరిహద్దులు ఉన్నాయి చెప్పండి. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి, మరొకసారి అయితే హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. ఇవాళ ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి సుజాత, డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, హైదరాబాద్లో ఏకకాలంలో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు ముమ్మరం చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్నాము. ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు, జీహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా డిఆర్ఎఫ్ టీంతో అయితే మాత్రం కూల్చివేతలు ముమ్మరం చేశారు. ఇదంతా కూడా సున్నం చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం 15 ఎకరాలకి పైగానే అటు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి దాంతో పాటు చెరువు ప్రాంతం ఉంది. అటు ఇరిగేషన్ అధికారులు స్వయాన సర్వే చేసినటువంటి హద్దులను కూడా ఇక్కడ ఫిట్ చేసాము 2013లోనే అని చెప్తున్నారు. కానీ 2013 తర్వాత, అంటే వీళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ 2016లో ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి స్థాయిలో స్టార్ట్ చేశారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ దాదాపు 6 ఫ్లోర్ల వరకు నిర్మించడం జరిగింది. 2016 తర్వాత ఈ కన్స్ట్రక్షన్ని పూర్తి స్థాయిలో చేసినప్పటికీ కొంత మేరకు గ్యాప్ ఇచ్చి రీసెంట్గా, అంటే వారం రోజుల క్రిందట మళ్ళీ కూడా కన్స్ట్రక్షన్ని ముమ్మరం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ ఈ చెరువు చుట్టూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించినటువంటి పరిధి అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. దాదాపు 200 ఇళ్లకు పైగానే కన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ అని చెప్పేసి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లోకి వస్తుంది అని చెప్పేసి ఇటు అధికారుల నేతృత్వంలోనే ఈ బిల్డింగ్ అయితే మాత్రం కొలాప్స్ చేస్తున్నారు. ఉదయం నుంచి దాంతో పాటు అదేవిధంగా మేడ్చల్కి సంబంధించినటువంటి ప్రాంతం, దుండిగల్, ఏకకాలంలో అంటే 30 టీమ్స్ 10 ప్లేసెస్లో అయితే మాత్రము ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టు
చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న షెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ షెడ్లను కూడా కూల్చివేసినటువంటి విజువల్స్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ కూల్చివేతలు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి పబ్లిక్ చూస్తున్నారు. అంటే ఎందుకు కూల్చివేస్తున్నారు, ఎవరు కూల్చివేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నానక్రామ్ కూడా రంగలార్ చెరువులో కూడా మురళీమోహన్ జైబర్ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటికి కూడా నోటీసులు జారీ చేశాము అని చెప్పేసి అటు అంటే వారం రోజుల్లో FTL నిర్మాణాలను తొలగించేందుకైతే అటు జైబేరీ సంస్థ ఇంతకు ముందే గడువు కూడా అడిగిన పరిస్థితి ఉంది. అయితే మాత్రం దీంతో పాటు అదేవిధంగా మాదాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో మియాపూర్, HMT హిల్స్, స్వర్ణపూర్లో కత్వా చెరువు లక్ష్మీ కన్స్ట్రక్షన్ కూల్చివేతలను కూడా ప్రారంభించిందని చెప్పుకోవాలి. స్వర్ణపూరిలోని పానెం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ని కూల్చివేసింది. మరోవైపు మేడ్చల్ మల్లంపేటలో హైడ్రా కూల్చివేతలు, కత్వా చెరువు FTL బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి విల్లాలను భారీ పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా అయితే మాత్రం కూల్చివేతలు ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. గతం వారం రోజుల క్రితం బిల్డర్లకు నోటీసులు జారీ చేసిన హైడ్రా చెరువుల్లోని విల్లాలను నిర్మించడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్కు ఫిర్యాదులు అందడంతో అయితే మాత్రం ఏదైతే FTL బఫర్ జోన్కి సంబంధించినటువంటి వాటిని ఆక్యుపై చేశారో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు అటు ఏవైతే విల్లాస్ కావచ్చు, ఫామ్ హౌస్ కావచ్చు, వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. మరోవైపు స్వతహాగా తామంతట తామే తప్పు చేశామని ఒప్పుకొని మరికొంతమంది వాళ్ళు చేసినటువంటి కట్టడాలను కూడా కూల్చివేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మనం మొత్తం చూస్తే ఇదంతా కూడా సున్నం చెరువుకి సంబంధించినటువంటి పరిధి. FTL అనగానే ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ రావడానికి వదిలిపెట్టేటువంటి ప్రాంతంలో ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ కావచ్చు, అంటే వర్షం పడినప్పుడు ఆ నీరు అక్కడ నిల్వ ఉండాల్సినటువంటి నీరు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రోడ్ల మీద ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉండాల్సినటువంటి వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి ఇల్లులు మునిగిపోవడం, ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల్ని బయట వేయాలి అనే ఒక ఉద్దేశంతో హైడ్రాని రూపొందించడం పట్ల అయితే మాత్రం చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళీ వర్షాలకు ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరూ కూడా నీళ్లల్లో నివాసం ఉండాల్సిన అవసరం లేదు. ఈ హైడ్రా ఇదే విధంగా కూల్చివేతలు కానీ ముమ్మరం చేసి FTL బఫర్ జోన్లకి కూల్చివేతల్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వర్షాకాలంలో వచ్చే విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, బుల్డోజర్ సహాయంతో ఇంతకు ముందు ఏదైనా బిల్డింగ్ ని కూల్చాలి, అక్రమ కట్టడం అని తెలిసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం లేదు అని అంటే ముందస్తుగా వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం, ఇవన్నీ జరిగి ఆ నిర్మాణాలు కూల్చివేతలు అనేవి ఆగిపోయాయి. కానీ ఇప్పుడు హైడ్రా దూకుడు అనేది చాలా మంది హర్షించదగ్గ విషయమే అని చెప్తున్నారు. ఎందుకంటే బుల్డోజర్ సహాయంతో ఏకకాలంలో ఒక బిల్డింగ్ ని 3 గంటల నుంచి 4 గంటల లోపు మొత్తం నేలమట్టం చేస్తుంది. మళ్ళీ అక్కడ తిరిగి నిర్మాణం చేయడానికి అనుగుణంగా లేకుండా అక్రమ కట్టడాలను ప్రోత్సహించకుండా ఆ విధంగా అయితే మాత్రము నిర్మాణాలని కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బుల్డోజర్ కూడా ఏదైతే ఉందో అది పిల్లర్స్ ఉంటుందో ఆ పిల్లర్స్ ని ఏకకాలంలో ఒక్కసారిగా బ్రేక్ చేయడం వల్ల మొత్తం ఫ్లోర్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి బుల్డోజర్స్ ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ లో ఇంతకుముందు ఏదైనా నిర్మాణాలు అక్రమం తెలిసినప్పుడు కేవలము ఆ బిల్డింగ్ కి సంబంధించి అక్కడక్కడ హోల్స్ చేసి చిన్న చిన్న బ్రేక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము అక్రమ కట్టడం అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ ని వదిలేదే లేదు అని చెప్పేసి హైడ్రా అధికారులు అయితే మాత్రం బిల్డింగ్ ని నేలమట్టం చేస్తున్నారు. ఎందుకంటే కేవలము అటు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్ నిర్మాణాలే కాకుండా బడా నాయకులైనా, బడా వ్యాపార సంస్థవేత్తలైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళ బిల్డింగ్ల అక్రమం అని తెలిసి FTL బఫర్లో చెరువు పరిధిలో కడితే వాళ్ళ బిల్డింగ్లు నేలమట్టం చేసి తీరుతామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో అటువైపు కొంతమంది
కోర్టుని ఆశ్రయించడానికి కూడా అవకాశం లేకుండా వెంటనే ముందస్తుగా అయితే మాత్రము కూల్చివేతలు చేస్తున్నారు. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి 2013 నుంచే ఇంతకు ముందు బాధితులు బిల్డింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే సమయంలో కూడా గతంలో మేము కోర్టుకు వెళ్ళాము అని చెప్తున్నారు. కోర్టు ఇంకా ఎలాంటి డైరెక్షన్ ఇవ్వనప్పుడు మళ్ళీ ఇంకా తిరిగి సర్వే చేయాలన్నప్పుడు చేయలేదని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం చాలా క్లియర్ గా ఇది FTL కి సంబంధించినటువంటి పరిధిలో ఉంది, పరిధిలో ఉన్నటువంటి అన్నిటిని కూల్చివేసి తీరుతామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అమీన్పూర్లోని HMT కాలనీ, వాణీనగర్లో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. FTL పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇక అమీన్పూర్లో కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. ప్రసన్న, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ORR పరిధిలో అయితే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఎవరైతే చెరువులు కానీ కుంటలు కానీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు, ఇటు FTLలో కానీ అదేవిధంగా బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగించడం హైడ్రా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఏదైతే పటాన్ చెరువు శివార్లో ఉన్న అమీన్పూర్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. అమీర్పూర్లో ఇటు HMT స్వర్ణపురి కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి కొత్త చెరువు శివార్లో ఉన్నటువంటి ఏదైతే బఫర్ జోన్ ప్రాంతం ఉందో, ఈ యొక్క బఫర్ జోన్లో అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి 53 ఎకరాల స్థలానికి సంబంధించిన అక్రమ ఫెన్సింగ్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈరోజు అయితే మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా హైడ్రా ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో మనం చూసినట్లయితే ఇటు సంగారెడ్డికి సంబంధించిన అమీన్పూర్తో పాటు అదేవిధంగా దుండిగల్కు సంబంధించిన మల్లంపేట, అంతేకాకుండా ఇటు బోరబండ శివార్లో కూడా 3 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఇటు కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఉదయం నుండి బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఇదే క్రమంలో కనుక గమనిస్తే ఇటు మనం చూస్తే ఈ యొక్క మొత్తం విస్తీర్ణం అంతా కూడా 53 ఎకరాల విస్తీర్ణం అయితే ఉంది. 53 ఎకరాల విస్తీర్ణానికి ఇటు ఆనుకొని ఇటు ఒక వైపేమో కొత్త చెరువు, అదే మరొక వైపేమో అమీన్పూర్ చెరువు, 2 చెరువుల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా బఫర్ జోన్ అని కూడా సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండాల్సిందిగా ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం స్వర్ణపురి కాలనీ ఏదైతే ఉందో HMT స్వర్ణపురి కాలనీ వద్ద ఉన్నాం మనం. దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఒక 53 ఎకరాల స్థలం ఏదైతే ఉందో 53 ఎకరాల స్థలంలో కూడా ఇక్కడ చుట్టూ కూడా ప్రహరీ కూడా వేసినటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్ ద్వారా చూద్దాము. 53 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రహరీ కూడా మొత్తం కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ప్రహరీ కూడా అంతా కూడా ఇక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లు అయితే కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఇది పట్టాభూమి అయినప్పటికీ కూడా ఇక్కడ బఫర్ జోన్ కావడంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం సరికాదంటూ కూడా హైడ్రా అధికారులు ప్రాథమిక విచారణకు రావడం జరిగింది. సంబంధిత ఇటు రెవెన్యూ కానీ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖల అధికారులతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సర్వే జరిపిన అనంతరం ఇది FTLకు సంబంధించిన బఫర్ జోన్కు సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టయితే చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడ భారీగా మట్టిని కూడా తీసుకొచ్చి పోసినట్లయితే ఇక్కడ HMT కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చెరువులో అనుబంధంగా అయితే ఈ యొక్క ప్రాంతం ఉండేది, కానీ ఇది చెరువు కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అయితే కొన్ని లక్షల ట్రిప్ల మట్టిని కూడా తీసుకువచ్చి ఇది పూడ్చి వేశారంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు స్వర్ణపురి కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం తతంగం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేపట్టకపోయినప్పటికీ కూడా కేవలం ఆఫీస్ కోసం ఒక 2 భవనాలను నిర్మించడంతో పాటు చుట్టూ ప్రహరీ కూడా వేసి ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు కనుక గమనిస్తే ఇది HMT స్వర్ణపురి కాలనీకి సంబంధించినటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి కనుక మనం గమనిస్తే ఇటు వెనుక ఉండేటువంటి కొత్త చెరువుకు దీనికి మధ్య ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి దీన్ని మొత్తం క్లోజ్ చేసినట్లు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటు నుంచి ఒక టెంపరీ రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఇక్కడ తనకున్నటువంటి స్థలంలో 53 ఎకరాల స్థలాన్ని
తాను మొత్తం కూడా ఫెన్సింగ్ చేసుకున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ హెచ్ఎంటీ కాలనీకి సంబంధించినటువంటి స్వర్ణపురి కాలనీ వాసులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రభుత్వ స్థలమా, ఇది ప్రైవేట్ స్థలమా, దీనికి ఇక్కడ ఏంటి ఇది మొత్తం కూడా? అంటే మాకు పూర్తి డీటెయిల్స్ మాకు అందుబాటులో లేనప్పుడు కూడా మా కళ్ళతో మేము చూసింది, మేము 1995లో మా కాలనీ ఉడా పర్మిషన్ తీసుకొని మేము నిర్మాణం చేసుకున్నాం సార్. 95 నుండి కంటిన్యూగా డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నది మా కాలనీలో. మా కాలనీకి ఆనుకున్నటువంటి ఈ పరిసర ప్రాంతం అంతా కూడా యాక్చువల్లీ బఫర్ జోన్లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ బఫర్ జోన్లో 20 సంవత్సరాల నుంచి సుమారుగా కొన్ని లక్షల లారీలతోని ఈ అంతా కూడా మట్టి, రాళ్ళు, బండరాళ్ళతో నింపడం జరిగింది. అలాగే మేము దీని మీద చాలాసార్లు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడము, ఇరిగేషన్ డీ కూడా ఇవ్వడము జరిగింది. వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు యొక్క తూములను మూసేయడం వలన చెరువు పెరిగినట్టుగా, చెరువు ఎక్కడన్నా పెరుగుతుందో తెలియదు నాకు, కానీ చెరువు పెరిగినట్టుగా కొన్ని నోటీసులు సర్వ్ చేశారు. బట్ మా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ లేఅవుట్ మాత్రం 100% మేము పర్మిషన్ తీసుకొని కన్వర్షన్ చేసుకొని కూడా లేఅవుట్ ప్రకారంగా నిర్మాణం చేసుకొని ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇదైతే పూర్తిగా ఈ లోయర్ లెవెల్ అంతా నింపి దీన్ని పకడ్బందీగా ఒకప్పుడు ఈ విధంగా దారి ఉండేది సార్ అమీన్పూర్కు. మేము చాలాసార్లు గవర్నమెంట్కు విన్నవించుకున్నాం, మాకు దారి ఏర్పాటు చేయండి, అమీన్పూర్ పంచాయతీ కిందకి వస్తుంది సార్ ఈ పార్ట్ ఆఫ్ ల్యాండ్. మొత్తము 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది, ఈనంగా దారి ఏంటంటే అప్పుడు పంచాయతీ ఉన్నప్పుడు మాకు ఒక పైప్ లైన్ వేసి ఈనంగా దారి ఉండే సార్. ఇవాళ దారి లేకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం వలన మాకు కాలనీ వాసులకు చాలా ఇబ్బంది జరిగింది. సో ఇది మొత్తంగా మనం చూసినట్లయితే ఇక్కడ పరిస్థితిని కనుక గమనిస్తే గతంలో ఇటు నుంచి ఒక దారి అయితే ఉండేది, కానీ చెరువు క్రమక్రమంగా పెరుగుకుంటూ రావడం వల్ల అయితే ఇటు బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇటు సంబంధిత ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రహరీ గోడలు ఏర్పాటు చేసుకోవడం వల్ల స్థానికంగా వచ్చిపోయేటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయేట్టు కూడా ఇటు హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి సంబంధించినటువంటి వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ప్రసన్న.